వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. మొత్తం మీద తమిళనాడు సహా దేశంలో ఉన్నటువంటి 5 కీలకమైనటువంటి రాష్ట్రాలకు కౌంట్ డౌన్ మొదలైపోయింది. సో ఆల్మోస్ట్ విజయ పరంపర అయితే కొంతవరకు డిక్లేర్ అయిపోతుంది. ప్రధానంగా తమిళనాడు ఇష్యూను ఒకసారి మనం పరిశీలిద్దాం. తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ పరంపర నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆల్మోస్ట్ రంగం సిద్ధమైపోయిన సిచ్యువేషన్స్ మనకు కనబడుతున్నాయి. తమిళనాడులో ఉన్నటువంటి 234 అసెంబ్లీ స్థానాలకు 100కు పైగా స్థానాల్లో టీవీకే పార్టీ పూర్తి స్థాయిలో లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్కరు అంచనా వేయనటువంటి సిచ్యువేషన్స్, విజువల్స్ ఈ రోజు కనబడుతున్నాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే తమిళనాడులో ఉన్నటువంటి పరంపర, తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ వారసత్వానికి విజయ్ చెక్ పెట్టబోతున్నారు. తమిళనాడులో అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఇష్యూ మనం చూసాం, డిఎంకేకి సంబంధించినటువంటి ఇష్యూస్ చూస్తున్నాం. జయలలిత, కరుణానిధి, అన్నాదురై ఈ మొత్తం వ్యవహారాన్ని ఒకసారి గమనించిన తర్వాత తమిళనాడులో వారసత్వ రాజకీయాలకు, వారసత్వ రాజకీయ పార్టీలకు అక్కడి ప్రజలు చెక్ పెట్టేశారు. వారసత్వ రాజకీయ పార్టీలకు ఈ రోజుతో పులి స్టాప్ పెట్టేశారు. విజిల్ తమిళనాడులో విజయ్ విజిల్ దేశవ్యాప్తంగా దేశ రాజధానికి కూడా వినబడినటువంటి పరిస్థితి కనబడింది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు విజయ్. సో ప్రధానంగా జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఈ పేరు ప్రస్తుతం మాత్రం తమిళ రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇంత ఘన విజయం అంటే పూర్తి స్థాయిలో ఎవరు ఊహించినటువంటి విజయం, ఏ సర్వే అంచనాలకు కూడా అందనటువంటి విజయం. కేవలం 1-2 సర్వేలు మాత్రమే విజయ్ వైపు మొగ్గు చూపితే వాటిని కూడా హేళన చేసి అంతగా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అధికార డిఎంకేనే మళ్ళీ అధికారంలోకి వస్తుందంటూ పదే మెజార్టీ సర్వేలు కూడా చెప్పినటువంటి వైనం. కానీ విజయ్కు ఇంత విజయం ఎలా సాధ్యమైంది? ఈ రోజు విజయ్ ఇంత విజయాన్ని అందుకోవడానికి గల రీజన్స్ ఏంటి ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రధానంగా ప్రజాకర్షణగా విజయ్ స్టార్డం ఉండడం కూడా ఇక్కడ కీ రోల్ పోషించబోతుంది. విజయ్ చరిష్మా కీ రోల్ పోషించబోతుంది. ఆయనకున్నటువంటి స్టార్డంతో పాటుగా ఆయనకున్నటువంటి ప్రధానమైనటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ తమిళనాడు రాజకీయాల్లో కొత్త కీ రోల్ పోషించడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఇప్పుడున్నటువంటి ఒక్కసారి మనం గమనించినప్పుడు విజయ్ నటించినటువంటి సినిమాలు మాత్రమే కాదు, విజయ్ ప్రధానంగా రాజకీయాల్లో లేవనెత్తుతున్నటువంటి అంశాలు కూడా కీ రోల్ పోషించడానికి ఈ రోజు జరిగేటువంటి ఫలితాలు, రానున్నటువంటి ఫలితాలు, వస్తున్నటువంటి ఫలితాలన్నీ కూడా ఒక బీజంగా మారుతున్నాయి. మరోవైపు యువ ఓటర్లలో విపరీతమైనటువంటి క్రేజ్ ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఈ అంశాన్ని మనం గమనించాలి. తమిళనాడులో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కానివ్వండి, తమిళనాడులో ఉన్నటువంటి యువత మెజార్టీ దాదాపు 5 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో యూత్ ఓటు ఎవరైతే ఉన్నారో, యువ జనాభా తొలిసారిగా ఓటు కలిగి వచ్చినటువంటి వారు, తొలిసారిగా ఓటు పొందినటువంటి వారు వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టేటువంటి యోచన మాత్రమే కాదు, ఒక కొత్త శకానికి నాంది పలకాలి అనేటువంటి అధ్యాయంలో మాత్రం ఈ మొత్తం మొదలైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైఫల్యాలను సూటిగా ప్రశ్నించేటువంటి నైజం. ఇప్పటి వరకు మనం 2 పార్టీలు మాత్రమే తమిళనాడులో చూసుకున్నాం, అన్నా డిఎంకే. డిఎంకే అధికారం వచ్చినప్పుడు అన్నా డిఎంకేకి చెక్ పెట్టేటువంటి వైనం, అన్నా డిఎంకే అధికారంలోకి వచ్చినప్పుడు డిఎంకేకి చెక్ పెట్టినటువంటి వైనం. గత చరిత్రను ఒకసారి మనం గమనించినప్పుడు జయలలితకు నిండు శాసనసభలో జరిగినటువంటి అవమానం ఏ విధంగా ఉంది, అప్పుడు డిఎంకే చేసినటువంటి బిహేవియర్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా జయలలిత అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కరుణానిధి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈడ్చుకొని వెళ్ళి వెహికల్లో వేసి అరెస్టు చేసినటువంటి పరిస్థితి, పంచ ఊడిపోయేటువంటి దశలో కూడా. అంటే తమిళ రాజకీయాలు ఎంతవరకు మారుతూ ఉంటాయంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే అధికారంలోకి వచ్చాము అంటే ప్రత్యర్థి పార్టీకి చుక్కలు చూపించేటువంటి వైనమే అక్కడ కనబడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను విజయ్ సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు, ముఖ్యమంత్రి స్టాలిన్ డైరెక్ట్గా అంకులని సంబోధించినటువంటి వైనం కానివ్వండి. సో భారీ ప్రచార సభలో, బహిరంగ సభల్లో కూడా వినూత్నంగా మరి ముఖ్యంగా ప్రసంగించడం మనం ఒకసారి గమనించినప్పుడు ప్రీవియస్ పొలిటీషియన్స్ కన్నా లేదా ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి పొలిటీషియన్స్ కన్నా విజయ్ కొంతవరకు డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు. ఆయన ప్రచార శైలి ఏ విధంగా ఉంటుందంటే ఒక వెహికల్ దిగి రోడ్డు మీద వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు. ఏ పక్కన ఉన్నటువంటి ఇస్త్రీ బంకులోనో లేకపోతే ఏదైనా దోశ షాప్లోనో దోశలు వేస్తూ వినూత్నంగా ప్రచారం చేసేటువంటి అలవాటు ఉండట్లేదు. కేవలం వెహికల్స్ మీద మాత్రమే నిలబడి, భారీ బహిరంగ సభల్లో మాత్రమే నిలబడి ప్రజలకు దూరంగా ఆయన ప్రసంగించినటువంటి తీరు. చాలామంది అంటూ ఉంటారు కరూర్ సభ ప్రభావం అనేసి. కరూర్ సభ ప్రభావం ఉన్నా లేకపోయినా ప్రజలతో ఏ విధంగా మెదలగాలి, మరి ముఖ్యంగా ఓటర్లను తన వైపు ఎలా ఆకర్షించుకోవాలి అనేటువంటి చాణక్య నీతిని మాత్రం ఇక్కడ విజయ్ సక్సెస్ఫుల్గా ప్రదర్శించాడు. ఇక కీ రోల్ పోషిస్తుంది ఉత్సాహంగా, వినూత్నంగా ప్రచారంలో పాల్గొనడం కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అంశం. ఈసారి మాత్రం విజయ్ సాధిస్తున్నటువంటి విజయ్ ఆషామాషిగా లేదు, కేవలం ఇది
కొత్త శకానికి మరి ముఖ్యంగా కొత్త అధ్యయనానికి తమిళనాడులో నాంది పలకబోతుంది. ఇక విజయ పరంపర వరించడానికి ఉన్నటువంటి ఇతర రీజన్స్ ఒక్కసారి మనం గమనించినప్పుడు ఆల్మోస్ట్ ప్రజలను కట్టిపడేసేలాగా కూడా ప్రసంగాలు చేసినటువంటి వైనం. తమిళనాడులో ఉన్నటువంటి లోకల్ సమస్యలు కానివ్వండి, తమిళనాడులో మరి ముఖ్యంగా కుల రాజకీయ సమీకరణాల మధ్య సాగుతున్నటువంటి ప్రతి అంశంలోనూ మాట్లాడినటువంటి విధానం. సాధారణంగా లోకల్లో ఉన్నటువంటి సమస్యలను రాజకీయ నాయకులు అంతగా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా రాష్ట్ర స్థాయి ఎజెండాతో మాత్రమే ముందుకు వెళ్ళేటువంటి వైనం పద్ధతి కనబడుతూ ఉంటుంది. కానీ విజయ్ ప్రసంగాలు మాత్రం అందుకు భిన్నంగా కనబడుతున్నాయి. ప్రతి దాంట్లో అన్నా డిఎంకే మధ్య హోరాహోరీగా ఉచిత పథకాల హామీలు, ఉచిత పథకాలకి సంబంధించినటువంటి అంశాలే తెర మీదకి వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి పులి స్టాప్ పెట్టేసి మేం అధికారంలోకి వస్తే ఈ పద్ధతితో ముందుకు వెళ్ళబోతున్నాం, మేం అధికారం వస్తే తమిళనాడు అభివృద్ధికి కీ రోల్ పోషించబోతున్నాం, మేము అధికారంలోకి వస్తే స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాం, ఇలాంటి అంశాలతో విజయ్ ప్రసంగాలు సాగినాయి. మేము అధికారంలోకి వస్తే మిక్సీలు ఫ్రీగా ఇస్తాం, మేము అధికారంలోకి వస్తే గ్రైండర్లు ఫ్రీగా ఇస్తాం, మేము అధికారంలోకి వస్తే అవి ఫ్రీ ఇవి ఫ్రీ అని ఈ ఫ్రీ ఉంపుడు ఏదైతే ఉపన్యాసాలు ఉంటాయో ఆ మొత్తానికి కూడా చెక్ పెట్టినటువంటి రాజకీయ వైనాన్ని కూడా మనం గమనించాలి. అట్ ద సేమ్ టైం వివాదాలు, కేసుల వల్ల పెరిగినటువంటి ప్రజా సానుభూతి కరూర్ సభ దగ్గర నుంచి మొదలైంది. జననాయగర్ సినిమాను ఆపేటువంటి పరిస్థితి వరకు వచ్చింది. త్రిష వ్యవహారం రోజుకు మలుపు తిరిగినటువంటి పరిస్థితి. బయట ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని తట్టుకోలేక ఉన్నటువంటి విజయ్ ఇంట కూడా కేసులు ఎదుర్కొన్నటువంటి వైన. సో ఇంట్లో విడాకుల కేసు, భార్యకు సంబంధించి ఈ మొత్తం పరంపర చూసుకున్న తర్వాత 2024లో పార్టీని పెట్టిన తర్వాత ఈ 2 ఏళ్లలో అధికారంలోకి రావడం పక్కన పెట్టేసేయండి, తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పేరు ఎక్కడ కనబడినటువంటి పరిస్థితి. ముందు తాను శాసనసభకి ఎన్నికైతే చాలు అదొక కొత్త చరిత్రగా తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా అభివర్ణించినటువంటి పరిస్థితి. అంటే మొత్తానికి కారణం ఆయన పైన వచ్చినటువంటి విపరీతమైనటువంటి కేసులు, వివాదాలు, కరూర్ తొక్కిసలాటకి సంబంధించినటువంటి అంశాలు. ఈ మొత్తం కూడా రాజకీయాల్లో ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ఆ ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులనే ఈదుకుంటూ వచ్చాడు విజయ్. సో ఈ మరోవైపు మనం చూసుకున్నప్పుడు ప్రజల్లోకి వేగంగా దూసుకువెళ్ళేటువంటి విజిల్ పార్టీ గుర్తు కూడా కీ రోల్ పోషించడం. చాలా వరకు ప్రచారాల్లో విజిల్ వేసి మరి ప్రత్యర్థి పార్టీని తిట్టడం, విమర్శ ప్రతి విమర్శలు చేయడం, ఈ మొత్తానికి మాత్రం విజయ్ కీ రోల్ పోషించేటువంటిది. మరి ముఖ్యంగా ఆయన గుర్తు కూడా కలిసి వచ్చి ప్రజలకు త్వరగా వెళ్ళినటువంటి అంశం మాత్రం ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయడం, ఇది ఒక కొత్త శకానికి నాందని చెప్పుకోవాలి తమిళనాడు రాజకీయాలు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించినప్పుడు అన్నా డిఎంకే పూర్తి స్థాయిలో బీజేపీతో పొత్తు పెట్టుకుంది, డిఎంకే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ. సో ఏ ఒక్కరు అధికారం లేకుండా, ఏ ఒక్కరి రాజకీయ పొత్తు లేకుండా, ఏ ఒక్కరి అండదండలు లేకుండా విస్తృతంగా పూర్తి స్థాయిలో అధికారం వైపు లేదా మెజార్టీ స్థానాల్లో ఉన్నటువంటి ఒక అతిపెద్ద పార్టీగా అవతరించడం అంటే అది రాజకీయాల్లో కొత్త శకానికి, కొత్త అధ్యయనానికి మొదలుపెట్టినటువంటి వైనంగానే భావించాలి. సో తాజాగా ఒంటరిగా పోటీ చేసినటువంటి వైనం అతి తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. 1983లో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు గారు సో తెలుగుదేశం పార్టీని పెట్టి ఒంటరిగా పోటీ చేసి యుద్ధంలో వెళ్ళినటువంటి వైనం. సో రాజకీయ యుద్ధంలో కూడా పూర్తి స్థాయిలో విజయం సాధించారు. దాని తర్వాత మనం గమనించినప్పుడు ఎంజి రామచంద్రన్ మనం చూస్తూ ఉంటాం. సినిమాల్లో నుంచి తర్వాత రాజకీయాల్లోకి వచ్చినటువంటి వైనం. సో ఏ విధంగా ఉంది ఆ పరిస్థితి, ఆ పరంపర మొత్తం కూడా. సో తాజాగా తమిళ రాజకీయాల్లో మాత్రం ఒక వినూత్నమైన ఒక కొత్త శకం, కొత్త అధ్యయనానికి మాత్రం ఇది నాంది పలికినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం తమిళనాడు ఎన్నికల్లో గెలవడానికి ఉన్నటువంటి మరో 4 రీజన్స్ ఒకసారి గమనిద్దాం. ఇవి ఇప్పుడు జరుగుతున్నటువంటి ద బెస్ట్ ఫ్యాక్టర్గా నిలుస్తున్నాయి. ఒకటి, ప్రజలను ఆకర్షించేలాగా కూడా సూపర్ మేనిఫెస్టో పెట్టడం, అన్ని ఫ్రీ ఉపన్యాసాలు లేదా ఫ్రీకి సంబంధించినటువంటి అంశాలు, ఉచితాలతో ప్రజలను మేము మేపలేము, ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఇలాంటి చర్యలు తీసుకుంటాం, సో ఇలాంటి మేనిఫెస్టోలు చేస్తాం, ఇలాంటి అంశాల మీద మాత్రమే విజయ్ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో సో ఒక కొత్త సూపర్ మేనిఫెస్టోతో మాత్రం ముందుకు వచ్చినటువంటి వైనమని చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం క్షేత్రస్థాయిలో ఒక బలమైనటువంటి అభిమాన గలం ఉండడం. కొన్ని రాజకీయ పార్టీలకు కార్యకర్తలే బలం, కార్యకర్తలే క్షేత్రస్థాయిలో ఆ రాజకీయ పార్టీలు కొత్త బీజంతో అధికారంలోకి తీసుకురావడంలో కీ రోల్ పోషిస్తూ ఉంటారు. కానీ విజయ్కి కార్యకర్తల కన్నా అభిమానులై ఒక కీ రోల్ పోషించినటువంటి వైనం మనం చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శులు, లేకపోతే అడిషనల్ కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శులు, అసలు సంస్థాగత నిర్మాణం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ 100కు పైగా స్థానాల్లో కైవసం చేసుకోవడం అంటే ఈ కొత్త చరిత్ర కాకుండా మరి ఇంకేముంటుంది? ఇలాంటి అంశాలకు కూడా ఒకసారి మనం బేరీజ్ వేసుకోవాలి. అట్ ద సేమ్ టైం డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన పూర్తిగా ఆధిపత్యం. సో సాధారణంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లేదా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేవి మాత్రం విపరీతంగా అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతున్నటువంటి వైనం మనం గమనిస్తున్నాం. ఎన్నికల్లో మరీ ముఖ్యంగా ప్రభావం చూపుతున్నాయి. ప్రజల ముందుకు వెళ్ళేటువంటి చిన్న చరవాణి ఫోన్ ద్వారా కూడా
ప్రజల్ని మమేకం చేసుకునేటువంటి వీలును కల్పిస్తున్నటువంటి వైనం. దాన్ని విజయ్ మరి ముఖ్యంగా ఉపయోగించుకున్నారనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా తేటతెల్లమవుతుంది. అట్ ద సేమ్ టైం బలమైనటువంటి దళిత, మైనార్టీ, క్రిస్టియానిటీ ఓటు బ్యాంక్ ఇది తమిళ రాజకీయాల్లో కీ రోల్ పోషించేటువంటి పాయింట్. ఎందుకంటే ఇప్పటి వరకు తమిళనాడులో మరి ముఖ్యంగా దళితులు లేదా క్రిస్టియన్స్ ఎక్కువగా డిఎంకే వైపు ఉండేటువంటి పరిస్థితులు మనం చూసాం. సో విజయ్ పార్టీ పెట్టిన తర్వాత సో క్రిస్టియన్ ఓటు బ్యాంకు, దళిత ఓటు బ్యాంకు మొత్తం కూడా విజయ్ వైపు మళ్ళినటువంటి పరిస్థితి. అంటే అధికార డిఎంకేకు కొంతవరకు ఓటు బ్యాంక్ చీలిపోవడానికి కారణం విజయ్కి వచ్చినటువంటి ఈ ఓటు బ్యాంక్. అట్ ద సేమ్ టైం ఇటీవలే కాలంలో డిఎంకే యాంటీ హిందూయిజం అంటే హిందూ వ్యతిరేకమైనటువంటి భావాలు రెచ్చగొట్టడం, ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, ఈ మొత్తాన్ని మనం పరిశీలించినప్పుడు సనాతన ధర్మం పైన విపరీతమైనటువంటి కామెంట్ చేస్తూ తన వ్యతిరేక ఓటు బ్యాంకును డిఎంకే విపరీతంగా పెంచుకోగలిగింది. అట్ ద సేమ్ టైం ఏదైతే దళిత ఓటు బ్యాంక్, మైనార్టీ ఓటు బ్యాంక్, క్రిస్టియానిటీ ఓటు బ్యాంకును తన ఖాతాలో వేసుకోవడంలో టీవీకే అధినేత మాత్రం సక్సెస్ అయ్యారు. ఇది క్లియర్ కట్గా రిజల్ట్లో కనబడుతుంది. ఇక చివరిగా గత 10 ఏళ్లుగా అభిమాన సంఘాల పేరుతో చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలు. సో విజయ్ రాజకీయాల్లోకి రాకముందు, కొత్త పార్టీ పెట్టకముందు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మాత్రం చాలా హైలైట్గా నిలుస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలు, ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్లో చాలా వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన ఖచ్చితంగా విజయ్ ఒకటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, 2 ప్రభుత్వ ఏర్పాటులో కీ రోల్ పోషిస్తారు. ఈ 2 అంశాలు మాత్రం చాలా స్పష్టంగా ఈరోజు అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అత్యంత కీలకమైనటువంటి తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినటువంటి విజయ్ తమిళనాడుకు తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబోతున్నారు. అక్కడ సాధ్యమైనంత త్వరగా ఇదే సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే 100కి పైగా సీట్లలో విజయ్ పార్టీ మాత్రం కైవసం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మాత్రం సో లీడ్ కొనసాగుతుంది. సో ఇప్పుడు విజయ్ కింగ్ అయినా అవుతారు, కింగ్ మేకర్ అయినా అవుతారు. విజయ్ మాత్రం జోకర్ అవరు. మరోసారి ప్రదీప్ గుప్తా సర్వే పూర్తి స్థాయిలో ప్రజల యొక్క అభిమానాన్ని చొరకుంది. ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో చూడాలి, విజయ్ అను నేను అని రాజ్ భవన్ గడప తొక్కేటువంటి రోజులైతే ఆల్మోస్ట్ క్లియర్ కట్గా అర్థమవుతుంది. దక్షిణాదిన పాగా వేయాలనుకున్నటువంటి బీజేపీకి మరోసారి చుక్కెదురైంది. కానీ అన్నా డిఎంకే అనూహ్యంగా కొంతవరకు కూడా పుంజుకున్నటువంటి వైనం. కానీ డిఎంకే పరిస్థితి మాత్రం నియంతృత్వ ధోరణి అనేటువంటిది మాత్రం ప్రతిపక్షాల నుంచి ఎదుర్కొన్నటువంటి కామెంట్. అలాంటి పరిస్థితే రిజల్ట్లో కూడా కనబడుతుంది. చూద్దాం, విజయ్ ఈ కొత్త శకానికి నాంది పలికినటువంటి నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.